ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీరందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, దేవుడి దీవెనలు మీకు అనుగ్రహించును గాక. షిఫ్ట్ టీం ఆధ్వర్యంలో మరి నూతన సంవత్సరంలో మీరందరూ కలుసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి దేవాదేవునికి వందనాలు. శాంతి టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. షాలోమ్ వర్షిప్ ఇండో ఇజ్రాయెల్ ఫెలోషిప్ టీం అని కావల్లో ఉంది. దాని ద్వారా షాలోమ్ స్వరం అనే ఈ ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని అందరూ కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తూ మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఒక ప్రత్యేకమైన పాట ద్వారా ముందుగా విందాం. తర్వాత దేవుని వర్తమానం, మన మధ్యలో ఉన్న దైవజనులు సహోదరులు బట్టేపాటి గిజ్జోన్ విక్టర్ గారు దేవుని వర్తమానాన్ని అందిస్తారు. వారు హెర్మోన్ ప్రార్థనా మందిరంలో పరిచయం చేస్తున్నారు, కావలి ప్రాంతంలో, వెంకటరావు నగర్, ఇందిరమ్మ కాలనీలో. కనుక వారు దేవుని వర్తమానాన్ని అందిస్తారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. కృపా సత్య సంపూర్ణుడా నా యేసయ్యా, నిన్ను పాడి పొగడెదనయ్యా నజరేయుడా. కృపా సత్య సంపూర్ణుడా నా యేసయ్యా, నిన్ను పాడి పొగడెదనయ్యా నజరేయుడా. నజరేయుడా నా గలలీయుడా, నజరేయుడా నా గలలీయుడా, నజరేయుడా నాదు గలలీయుడా. కృపా సత్య సంపూర్ణుడా నా యేసయ్యా, నిన్ను పాడి పొగడెదనయ్యా నజరేయుడా. వాక్య ప్రణవ రూపమా, దివ్యలోక తేజమా, దివిని వీడి భూమి కరుదించిన మహిమ రూపమా. వాక్య ప్రణవ రూపమా, దివ్యలోక తేజమా, దివిని వీడి భూమి కరుదించిన మహిమ రూపమా. దినమెల్ల పాడిన వేణోళ్ళ పొగడిన నాశ తీరదు నా దైవమా. దినమెల్ల పాడిన వేణోళ్ళ పొగడిన నాశ తీరదు నా దైవమా. నజరేయుడా నా గలలీయుడా, నజరేయుడా నా గలలీయుడా, నజరేయుడా నాదు గలలీయుడా. కృపా సత్య సంపూర్ణుడా నా యేసయ్యా, నిన్ను పాడి పొగడెదనయ్యా నజరేయుడా.
అత్యున్నత శిఖరముపై ఆరాధ్యుడవు నీవు, ఆశ తీర నిన్ను కొలిచెదను ఆత్మరూపుడా. అత్యున్నత శిఖరముపై ఆరాధ్యుడవు నీవు, ఆశ తీర నిన్ను కొలిచెదను ఆత్మరూపుడా. ఆదరణకర్త నీవై నన్నాదరించినావు, ఆత్మాభిషేకముతో బలపరచినావు. ఆదరణకర్త నీవై నన్నాదరించినావు, ఆత్మాభిషేకముతో బలపరచినావు. నజరేయుడా నా గలిలయుడా, నజరేయుడా నా గలిలయుడా, నజరేయుడా నాదు గలిలయుడా. కృపా సత్య సంపూర్ణుడా నా యేసయ్యా, నిన్ను పాడి పొగడెదనయ్యా నజరేయుడా. నిత్యుడైన దేవుడవు, నీతి స్వరూపుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవు. నిత్యుడైన దేవుడవు, నీతి స్వరూపుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవు. నీ ప్రేమ చాటగా మనసారా పాడగా నా భాష చాలదు నా దైవమా. నీ ప్రేమ చాటగా మనసారా పాడగా నా భాష చాలదు నా దైవమా. నజరేయుడా నా గలిలయుడా, నజరేయుడా నా గలిలయుడా, నజరేయుడా నాదు గలిలయుడా. కృపా సత్య సంపూర్ణుడా నా యేసయ్యా, నిన్ను పాడి పొగడెదనయ్యా నజరేయుడా. కృపా సత్య సంపూర్ణుడా నా యేసయ్యా, నిన్ను పాడి పొగడెదనయ్యా నజరేయుడా. నజరేయుడా నా గలిలయుడా, నజరేయుడా నా గలిలయుడా, నజరేయుడా నాదు గలిలయుడా. కృపా సత్య సంపూర్ణుడా నా యేసయ్యా, నిన్ను పాడి పొగడెదనయ్యా నజరేయుడా. షిఫ్ట్ టీం తరపున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు దేవుని వాక్య నిమిత్తం అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞాను వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఆమెన్. షిఫ్ట్ టీం సమర్పించు షాలోమ్ స్వరం అను ఈ కార్యక్రమం ద్వారా మీ అందరిని కలుసుకోవటము దేవుని యొక్క నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. శాంతి టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రియులరా, మరి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని అందరినీ ప్రవేశపెట్టిన దాన్ని బట్టి
మరి ప్రత్యేకంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అనేక మంది గతించినటువంటి పాత సంవత్సరంలో 2023 సంవత్సరంలో అనేక మంది ఈ సంవత్సరము చూడాలనుకున్నటువంటి వారు, ఈ దినాన చూడాలనుకున్నటువంటి వారు ఈరోజు లేరు. కానీ ప్రభు మనకందరికీ తన యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా మరొకమైనటువంటి నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టిన దాన్ని బట్టి మనము ప్రత్యేకంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి వందనస్తులమై ఉన్నాం. ప్రియులరా, మరి లేఖన భాగాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మరొకసారి చదువుదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు, ఈ రెండు కలిసి ఉన్నాయి, చదువుదాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనిడి. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయగలమ తండ్రి, కృపగలమ రక్షక, నీకు వందనాలు అయా. చదవబడినటువంటి లేఖన భాగాల ద్వారా ఈ నూతన సంవత్సరములో నైనా నాతో మాతో మీరు మాట్లాడండి నా ప్రభువా. ఈ నూతన సంవత్సరములో మమ్మల్ని సిద్ధపాటు చేయండి. నీ కొరకు ఈ లోకంలో జీవించే కృపను, ధన్యతను, అట్టి జ్ఞానాన్ని మాకందరికీ మీరు కలుగజేయమని నా ప్రభువా, వర్తమానంలో కూడా నైనా నీ సెలవు చాటు నన్ను మరుగుపరిచి మాకందరికీ కావలసినటువంటి నీ మాటలు మీరు మాకు దయచేయమని ఈ మనలో నా ప్రభును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి చదవబడినటువంటి లేఖన భాగము మనకందరికీ తెలిసినటువంటి మాటలు ఇవి. ఎందుకనగా మనం అనేక సార్లు ఈ మాటలు మనం చదువుకొని ఉంటాం. ప్రియులారా, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక అని అంటున్నాడు. ఇది నిజమే. దినాలు ఎలా ఉన్నాయంటే చాలా భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కుటుంబంలో ఒకరికొకరికి పడలేనటువంటి స్థితిలోనికి మనం వచ్చున్నాం. అన్నదమ్ములు కొట్టుకోటాలు, లేదా భార్యాభర్తలు, భర్తను చంపిన భార్య, భార్యను చంపినటువంటి భర్త, ఇలా పేపరు నిద్రలేస్తే మన పేపర్లో చూస్తే ప్రియమైనటువంటి వాళ్ళరా అనేక రకమైనటువంటి ఘోరమైనటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం. పసి పిల్లలపైన కూడా వ్యభిచారము, పసిపిల్లలను కూడా అత్యాచార యత్నము చేస్తున్నటువంటి ఈ దినాలు బహు భయంకరమైనటువంటి చెడ్డ దినాల్లో మనం ఉన్నాం ప్రియులారా. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రియులారా ఇష్టానుసారమైనటువంటి జీవితము జీవిస్తున్నటువంటి వారి మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మరి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే దినములు చెడ్డవే, ఈ దినాలు చెడ్డవే. అప్పటి కాలము నుంచి కూడా 2000 సంవత్సరముల నుంచి మనం చూస్తూ ఉంటే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దినములు చెడ్డవే. అనేక రీతులుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అట్టి దినాలను మనం చూస్తూ అట్టి దినాల్లో క్రియలు జరిగిస్తున్నటువంటి, దేవుడు భయము లేకుండా జీవిస్తున్నటువంటి అటువంటి వారు చేస్తున్నటువంటి అట్టి క్రియల వైపు మనం వెళ్ళకుండా మనం ఎలా ఉండాలంటే ప్రభు నెరిగినటువంటి వారమైనటువంటి మనము మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ప్రియులరా, ఇన్ని సంవత్సరములు 2023 సంవత్సరము మన కళ్ళ ముందే గతించిపోయింది. ప్రియులరా, ఇదిగో ఈ నూతన సంవత్సరంలోనికి మనం అడుగుపెట్టి ఉన్నాం. కొద్ది గంటలైంది. మరి ఈ గంటల వ్యవధిలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ నూతన సంవత్సరమైనాను సరే, ఈ 2024వ సంవత్సరమైనా సరే మనము సమయాన్ని వ్యర్థముగా పోనీయకూడదు. గతించినటువంటి సంవత్సరాల్లో మనము సరైనటువంటి స్థితిలో జీవించలేకపోయామేమో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. సరైనటువంటి ప్రార్థన జీవితం లేదేమో, సరైనటువంటి వాక్య క్రమమైనటువంటి జీవితం మనలో లేదేమో ఒకసారి మనలను మనం పరీక్షించుకుందాం. ఈ 2024వ సంవత్సరంలో మనము మరి నూతనమైనటువంటి సంవత్సరంలో
నూతనమైనటువంటి తలంపులతో నూతనముగా ప్రభుకు దగ్గర అవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాం. అజ్ఞానుల వలె కాక, ఈ అజ్ఞానులైనటువంటి వారు దేని వైపు ఉన్నారంటే, ప్రేమైనటువంటి వారు రకరకాలుగా సమయాన్ని వేస్ట్ చేస్తున్నటువంటి వారు ఉన్నారు. అనవసరముగా సమయాన్ని వ్యర్థముగా పోనిస్తున్నటువంటి వారు ఉన్నారు. ప్రియులారా, కొంతమందిని చూస్తే నిద్రకు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తున్నటువంటి వారు ఉన్నారు. మామూలుగా సగటు జీవితము మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ఒక మనిషి 60 సంవత్సరములు జీవిస్తే ఈ 60 సంవత్సరములో సగటు 8 గంటల సేపు ఒక మనిషి నిద్రపోతే ఈ 20 సంవత్సరాలు మరి నిద్రకి మాత్రమే మనం తీసేయవచ్చు. అనగా నువ్వు జీవించేది 40 సంవత్సరాలే. అంటే 60 సంవత్సరంలో 20 సంవత్సరాలు నిద్రకి, ఇది 8 గంటలు అయితే మరి నువ్వు 9 గంటలు నిద్రపోతున్నావా, మరి 10 గంటలు నిద్రపోతున్నావా, మరి ఎన్ని గంటలు మనం నిద్రకి కేటాయిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది ప్రియులరా, నిద్ర గురించి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనం చూస్తే, నిద్ర మనలను దరిద్రతకు లేమికి నడిపించి చింపిరి గుడ్డలను ధరింపజేయుటకు కారణమగును. దేనికి కారణమవుతుంది ప్రియులరా? అనేక మంది ఈ నిద్రావస్థలో ఉన్నారు. మామూలు టైంలో నిద్ర కాకుండా చాలామంది ఏమైపోతున్నారంటే, ఇంకా నిద్ర రాని సమయంలో ట్యాబ్లెట్లు వేసుకొని మరి, లేదా మందు తాగి మరి ఆ నిద్రావస్థలో తూలుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రియులారా. ఆ యొక్క మత్తు పదార్థాల ద్వారా, ఆ యొక్క మందుకు బానిసవటం ద్వారా చివరికి నిద్ర జీవితంలో జీవిస్తూ ఎలా అయిపోతున్నారంటే, వారి దరిద్రతకు లేమికి నడిపించి చింపిరి గుడ్డలను ధరింపజేయుటకు కారణం. చూసారా, ఈరోజు చాలామంది చెప్తారు, మాకు చాలా ఆస్తులు ఉన్నాయండి, ఒకప్పుడు మా తాతగారి హయాములో, మా నాన్నగారి హయాములో ఉన్నాయి, మరి ఇప్పుడు లేవు. ఎందుకు లేవు అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియమైనటువంటి వారలారా. సమయాన్ని వ్యర్థముగా పోనిచ్చుట ద్వారా. మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, వ్యర్థమైనటువంటి మాటలు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం 6వ వచనాన్ని మనం చూస్తే, పెక్కు మాటలు మాట్లాడు వాడు బుద్ధిహీనుడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అలాగే నీ దేహమునకు శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన జరగనీయకమని అంటున్నాడు. అంటే మనం మాట్లాడేటువంటి మాటల వలన ఏం కలుగుతుందంటే, మన దేహానికి శిక్ష పడుతుంది ప్రియమైనటువంటి వల్ల. వ్యర్థమైనటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ వదిలిపెట్టి అజ్ఞానుల వలె కాక ఈ సంవత్సరములో జ్ఞానుల వలె నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియమైనటువంటి వాళ్ళరా. కొలస్సీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని మాటలు నేను చదువుతాను ప్రియులరా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఈ మాటలు అనేక సార్లు మనం చదువుకొని ఉంటాం కదా, కానీ మనం మర్చిపోతూ ఉంటాం. ప్రియులరా, మనము ఈ లోకములో ఇప్పుడు అజ్ఞానులైనటువంటి వారైతే ఈ లోకములో ఉన్నటువంటి వాటి వైపే టైం కేటాయిస్తారు. వాళ్ళ సమయాన్ని వాటి వైపు చూస్తారు. వ్యర్థమైనటువంటి మాటలు కావచ్చు, నిద్ర కావచ్చు, లేకపోతే ఈ లోకంలో ఆస్తులు సంపాదించుకోవడానికి కావచ్చు, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి కావచ్చు, వీటి గురించి ఆలోచిస్తారు. కానీ మనకంటే ముందున్నటువంటి వారు ఎంతోమంది మేధావులు సహితము, జ్ఞానవంతులు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులతో సహా ఎంతోమంది ఈ లోకంలో నీకంటే నాకంటే ముందు జీవించినటువంటి వారు ఉన్నారు ప్రియులారా. ఎంతగానో జీవించినటువంటి వారు ఉన్నారు. కానీ వారు ఈ లోకంలో ఈరోజు ఉన్నారా? ఈ 2024 సంవత్సరంలో ఉన్నారంటే లేరు అని మనం చెప్పాలి. ఎందుకనగా ఇదిగో ప్రభు ఇచ్చినటువంటి నీ ఆత్మను ప్రభు మరల తిరిగి తీసుకుంటున్నాడు. రమ్మని పిలుస్తాడు ఆయన. రమ్మని పిలిచినటువంటి వారు వంతు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళవలసిందే. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు మంచి ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నిలబెట్టాడు. ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. ఈ యొక్క నూతన సంవత్సరంలో
దేవుడిచ్చినటువంటి ఆయుష్ను మనము వ్యర్థముగా ఖర్చు పెట్టకుండా, సమయాన్ని వేస్ట్గా పోనివ్వకుండా ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన అంటున్నాడు, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనకుడి. పైనున్న వాటిని వెతకండి. పైన ఏముంది? పైన ఏముందంటే పైన పరలోకం ఉంది, పరలోకములో దేవుని యొక్క సింహాసనం ఉంది. ఇవన్నీ మనం చెప్తాం, బంగారు వీధులు అంటాం. ఇలాంటివన్నీ బంగారం గురించి చూడమని నేను చెప్పట్లేదు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. నేనేం చెప్తున్నానంటే పైన ఉన్నటువంటి వాడు ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇదిగో నీకంటే నాకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రిందట ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టాడు. ఆయన ఈ లోకములో సమాధి చేయబడి మరలా తిరిగి లేచి అందరూ చూస్తూ ఉండగా ప్రియులరా పరలోకమునకు ఆరోహణమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులరా గమనించండి, పైన ఎవరున్నారట? పైన ఇక్కడ క్లియర్గా రాయించాడు దేవుడు 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. ప్రియులరా, ఏ క్రీస్తుతో పాటు మీరు కూడా లేపబడినటువంటి స్థితిలో ఉన్నావా? మారు మనసు అనుభవం ఉందా? యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా స్వీకరించావా? స్వీకరించకపోతే ఇదే సమయము, ఇదే అనుకూల సమయము. జ్ఞాపకం చేసుకోండి ప్రియులరా, మరొక సమయం లేదేమో జ్ఞాపకం చేసుకోండి. ఈ 2024 సంవత్సరము దేవుడు మనకు అనుగ్రహించి ఉండగా ఇదిగో మనము అట్టి క్రీస్తు ప్రభుల వారిని మనం హృదయంలో ప్రతిష్ఠించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అంటున్నాడు కదా, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడు. ఎందుకు తెలుసా? పైన ఏముందంట? పైన క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. మనం ఆయనతో పాటు యుగ యుగాలు ఆయనతో పాటు ఉండాలి. ఆ క్రీస్తు కొరకు మనం జీవించాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. అందుకని క్రీస్తు ప్రభుల వారు ఎక్కడున్నారు? ఆయన పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, మన యొక్క చూపు ఎక్కడ ఉండాలంటే పైన ఉన్నటువంటి వాటిని వెతకాలి. ఈ లోకంలో ఉన్నటువంటి, ఈ లోకంలో నీ యొక్క ధనము దోచుకోవచ్చు. నువ్వు ఎంత సేఫ్ లాకర్లో పెట్టినా సరే అది చెమట కొట్టచ్చు. లేదా నువ్వు పోయేటప్పుడు ఏది కూడా ఈ లోకంలో నువ్వు తీసుకొని పోలేవు ప్రియులరా. అయితే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో పైన ధనము కూర్చుకోమంటున్నాడు, పైన వాటిని వెతకమంటున్నాడు. ఆ పైన ఉన్నటువంటిది నిత్య జీవం ప్రియమైనటువంటి వాళ్ళరా. ఇంకేమంటున్నాడు చూసారా? మన ఈ ప్రాణములో ఉన్నటువంటి ఈ జీవమును గురించి ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అంటున్నాడు. మనకు జీవం ఎవరు? మన జీవం ఎవరిది? క్రీస్తుది. నీది కాదు, నాది కాదు. ఆ జీవము నీ యొక్క దేహములో పెట్టింది ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ జీవాన్ని ప్రభు పెడితేనే నువ్వు జీవించి ఉన్నావు. జ్ఞాపకం చేసుకో. ఈ 2024 సంవత్సరంలో నీ శక్తి చేతనో, నీ బలము చేతనో, నీకున్నటువంటి ధనము చేతనో నువ్వు ఆయుష్ కలిగి జీవించట్లేదు ప్రియులరా. నువ్వు దేని కొరకు నువ్వు ఎలా జీవిస్తున్నామంటే కేవలము ఆయన జీవమై ఉన్నాడు కాబట్టి, మనకు ఆయన జీవము ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఈ 2024 సంవత్సరంలో నీవు నేను అడుగు పెట్టి ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి ప్రియులరా. లోకా సువార్త 14వ అధ్యాయము 15 నుంచి 24 వచనాలు. సమయం లేదు కాబట్టి అక్కడ మన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ సందర్భంలో పెండ్లి విందు జరుగుతూ ఉంది. ఆ పెండ్లి విందుకి యజమానుడు చాలామందిని పిలుస్తాడు. పిలిచినప్పుడు ఆ పెండ్లి విందుకి పిలిచినటువంటి వారు ఎవ్వరూ రారు. సమయం అయిపోతుంది. మరి ఎవరు రానప్పుడు తన దాసుని పంపిస్తాడు యజమానుడు. అరే, మన పెండ్లి విందుకి పిలిచాం కదా, మరి ఎవరు రాలేదు, మీరు వెళ్ళి అసలు విషయం ఏందో కనుక్కోరండి అన్నప్పుడు వరుసగా కొంతమందిని అడుగుతాడు ప్రియులారా. మొదటి వ్యక్తిని అడిగాడు, అయ్యా ఏంటి మరి నువ్వు మా యజమానుడు విందుకి పిలిచాడు కదా, మరి రాలేదేంటి అన్నప్పుడు అతను అంటాడు, నేను పొలం కొనుక్కున్నాను, దాన్ని చూసుకోవడానికి పోతున్నాను అంటాడు. ప్రేమనటువంటి వాళ్ళరా, పొలం కొంటున్నాను, నేను దాన్ని చూడాలి అని అంటున్నాడు. పొలం కొన్నటువంటి వ్యక్తి మరలా చూసేది ఏముంది? ఆల్రెడీ పొలం కొనేశాడు, కానీ చూడాలి అంటే ఏదో ఒక కారణం చెప్తూ ఉన్నాడు. ఇంకొక పర్సన్ అడిగాడు, ఏంటండి మీరు రాలేదు, ఏంటండి మీరు ఎందుకు రాలేదు అని అంటే ఆయన అంటాడు, అయ్యా నేను 5 జతల ఎడ్లు కొన్నాను, ఈ 5 జతల ఎడ్లని నేను వెళ్ళి పరీక్షించుకోవాలి అని అంటున్నాడు. అంటే
5 జతల ఎడ్లు కొన్నాడంట. ఒక జత ఎడ్లు గడు కాదు, 5 జతల ఎడ్లు కొనుక్కున్న తర్వాత మరల వాటిని ఏమంటున్నాడు, పరీక్షించాలి. పరీక్షించకుండా ఎవరైనా కొంటారా ఎడ్లు? ప్రియమైనటువంటి వారులారా, ఏదో ఒక కారణము చెప్పాలని. ఎందుకు రాలేదయ్యా మందిరానికంటే ఏదో ఒక కారణము చెప్తాం. ఎందుకయ్యా ప్రభుని ఇంకా స్వీకరించలేదంటే ఏదో ఒక కారణం చెప్తాం. నా బాధ్యతలు తీరలేదన్నా, లేకపోతే ఇంకోటి ఉన్నదన్నా, ఏదో ఒక కారణము చెప్పి తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులరా, ఆ పొలం కొన్నటువంటి వ్యక్తి అలాగే చెప్పాడు, ఎడ్లు కొన్నటువంటి వ్యక్తి అలాగే చెప్పాడు. మరొక పర్సన్ అడిగాడు, అయ్యా మీరెందుకు రాలేదంటే, అయ్యా నేను కొత్తగా వివాహం చేసుకున్నాను. మరి ఏమి వివాహం చేసుకుంటే భార్యాభర్తలు ఇద్దరు రావచ్చుగా, ఎందుకు ఇద్దరు వచ్చి భోజనం చేయొచ్చుగా, మరి ఇద్దరు వచ్చి దేవుని ఆరాధించవచ్చుగా. ప్రియమైనటువంటి వారులారా, ఏదో ఒక కారణంతో ఏదో ఒక నెపముతో ఇంకనూ రక్షణను నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు. ఈ 2024 సంవత్సరము దేవుడు నీకు ఒక బహుమానంగా ఇచ్చాడు, ఒక దయా కిరీటంగా నీకు ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఈ కిరీటాన్ని నువ్వు తీసుకొని అలంకరించుకోగలిగితే నువ్వు ధన్యురాలు అవుతావు ప్రియులరా. అలా కాకుండా నువ్వు నిర్లక్ష్యము చేస్తే ప్రియులరా, ఆయన నుండి మనము తప్పించుకోలేము. ఇదిగో ఈ లోకములో ఆశ గతించిపోతుంది ఒకనొక రోజు. దేని కొరకైతే నువ్వు జీవిస్తూ ఉన్నావో వాళ్ళెవ్వరు నీ కొరకు రారు. నీ బిడ్డల కొరకు నువ్వు జీవిస్తున్నావేమో, నీ ఆస్తి కొరకు నువ్వు జీవిస్తున్నావేమో, నీ బంధు బలగం చూస్తూ జీవిస్తున్నావేమో, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం జీవిస్తున్నావేమో, ఇవేవి కూడా ఒకనొక రోజు నీ వెంట రావు. నీ ఒక్కడవే ఈ లోకము విడిచి వెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నమవుతుంది. అప్పుడు ఏం చేస్తావు? నీ స్థితి ఏంటి? ఆ రోజు అయ్యా అంటే వస్తారా? ప్రియమైనటువంటి వారులారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడిస్తున్నటువంటి రక్షణను సూక్ష్మంలో మోక్షం ఉంది ప్రియులారా. ఏమీ లేదు, నువ్వేమీ చేయాలని అవసరం లేదు ప్రియమైనటువంటి వారులారా. నువ్వు చేయవలసినటువంటి ఒకే ఒక పని, అయ్యా యేసుక్రీస్తు ప్రభుల వారు నిజమైనటువంటి దేవుడు, ఆయన నా ప్రభువు నా రక్షకుడని నీ నోటితో ఒప్పుకుంటే చాలు, నువ్వు రక్షణ పొందుతావు. ఈ 2024 సంవత్సరంలో అట్టి మాటలు నీ నోటి ద్వారా ఒక్క మాట చెప్తే నీ రక్షణ నీ చేతికి వస్తుంది ప్రియులారా. ఇంకా నిర్లక్ష్యము చేయొద్దు. ఇదిగో ఒక ద్రాక్ష తోట ఉంది. లోకాసు సువార్త 13వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూస్తే మనకు అక్కడ అర్థమవుతుంది. ద్రాక్ష తోట ఏర్పాటు చేశాడు ఒక యజమానుడు ద్రాక్ష తోట ఏర్పాటు చేసి, ఆ ద్రాక్ష తోట చెట్లు చాలా ఉన్నాయి, కానీ వాటిలో ఒక అంజూరపు చెట్టును ఒకటి నాటుకున్నాడు. తన యొక్క అంజూరపు పండ్లు తినాలనేటువంటి ఆశతో మరి నాటుకున్నటువంటి అంజూరపు చెట్టుని చూస్తూ ఉన్నాడు. అది ఎదిగింది, పెద్దదైంది, బాగా ఆకులు వస్తూ ఉన్నాయి. చూశాడు, అరే ఈ సంవత్సరం ఖచ్చితంగా నా అంజూరపు చెట్టు పండ్లు కాస్తుంది, నేను వాటిని తిని తృప్తి పొందాలనుకున్నాడు. కానీ వచ్చి చూశాడు, పండ్లు లేవు ప్రియులారా. సరే ఈ సంవత్సరం కాయలేదేంలే, వచ్చే సంవత్సరం కాసుద్దేమలే అనుకున్నాడు. 2వ సంవత్సరం కూడా వచ్చాడు, చూశాడు ఆ అంజూరపు చెట్టుకి పండ్లు లేవు. ఆకులైతే నిండుగా ఉన్నాయి, కానీ పండ్లు చూస్తే ఏమీ లేవు ప్రియులారా. సరే 2వ సంవత్సరం పోయింది, 3వ సంవత్సరము వచ్చి చూశాడు. 3వ సంవత్సరము కూడా ఆ చెట్టు చూస్తేమో ఆకర్షింపబడే చెట్టుగా ఉంది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తేమో ఏ పండు కాయలేదు. ప్రియులారా గమనించండి, మరి 3 సంవత్సరాలు వచ్చినటువంటి యజమానుడికి బాధ కలిగింది. ఎందుకు ఇంకా ఈ యొక్క అంజూరపు చెట్టు, ఇన్ని ద్రాక్ష చెట్లు కాదనుకొని నేను అంజూరపు చెట్టు వేసుకుంటే ఇది భూమినైతే తీసేసుకుంది, దీనివల్ల ఇంకా ఒక 10 చెట్లు ద్రాక్ష చెట్లు వేసుకోవచ్చు, కానీ ఒక అంజూరపు చెట్టు కోసంగా ఈ భూమి ఎందుకు వ్యర్థమైపోవాలా, ఖచ్చితంగా దాన్ని తొలగిస్తాను అనుకున్నాడు. కోపం వచ్చేసింది, గొడ్డలు తీసుకున్నాడు. వెంటనే దాసుడు అన్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండి చూద్దాం, ఎరువేస్తానన్నాడు. ప్రియులారా అర్థమవుతుందా ఈ ఉపమానం? ఎందువల్ల చెప్పాడంటే, ఈ 2024 సంవత్సరంలో దేవుడు మరొక నూతన సంవత్సరాన్ని నీకు ఇచ్చాడు. ఇన్ని సంవత్సరాలు దేవుడు చూస్తూ ఉన్నాడు, నా బిడ్డ మారుతాడు, నా బిడ్డ మారుతుంది అని చూస్తూ ఉన్నాడు. నీ జీవితంలో మార్పు కలగకుండా జీవిస్తున్నావేమో, దేవుడు మరొక నూతన సంవత్సరాన్ని నీకు ఇచ్చాడు. ఇదిగో ఈ నూతన సంవత్సరంలో నేను ఫలింపచేయాలని అనుకుంటూ ఉన్నాడు. ఈ లోకంలో అనేక మంది గతించిపోయారు ప్రియులరా. పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి వారందరూ కూడా మరణించారు. అయితే దీనులము దరిద్రులమైనటువంటి నీకు నాకు దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ను నిర్లక్ష్యము చేయకుండా సమయాన్ని సద్వినియోగము చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె
మనల్ని మనం సరిచేసుకొని ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా ఈ యొక్క భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉంటుండగా అటువంటి భయంకరమైనటువంటి దినాల్లోని జోలికి మనం వెళ్లకుండా అట్టి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఇచ్చినటువంటి నూతన సంవత్సరంలో నూతనముగా జీవించి అట్టి దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించి దేవుని యొక్క కృప, దేవుడిచ్చినటువంటి బహుమానము మీరు మీ కుటుంబం అంతయు పొందుకోవాలని ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల మా రక్షక, నీకు వందనాలు. చెప్పబడినటువంటి మాటలు ప్రభా, విన్నటువంటి బిడ్డలను మీరు దీవించండి. నా ప్రభా, వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేసి ఈ నూతన సంవత్సరంలో నా ప్రభునైనా నీ కొరకు ఈ లోకంలో జీవించే కృపను, ధన్యతను మీరు మాకు దయచేయమని ఈ మనవరు నా ప్రభున రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, భద్రత ఈ యొక్క నూతన సంవత్సరములో ఈ టీవీ వీక్షిస్తున్నటువంటి బిడ్డలకును ఈ షాలం స్వరము యాజమాన్యానికి దేవుని యొక్క కృప తోడై ఉండి నిత్యము నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.